అప్పుడప్పుడు మా ఇంట్లోనే జోకులు వేస్తారు, సార్. ఏదో ఒక సమస్య ఉంటేనే వీళ్ళకు తృప్తి లేకపోతే లేదు అని. ఇట్లా ఏదో ఒక సమస్య మీద లేవనెత్తటం, పనిచేయటం, మౌనంగా ఉండలేకపోవటం, ఇట్లా జరుగుతున్నప్పుడు మనం ఎట్లా మౌనంగా ఉంటాం? ఇది కరెక్ట్ కాదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ప్రతి సమయంలో ఆ రకంగా ఆలోచించి ఓ పని నెత్తినేసుకొని తిరుగుతూనే ఉన్నాం. సార్, ఇందాక మీరు చెప్తున్నట్టు మీ కొంతమంది మీ మీ ఫాలోవర్స్ కావచ్చు, మీ అనుకూలస్తులు వీళ్ళందరూ మాట్లాడుతూ కోదండరాం సార్కి మంత్రి పదవి వస్తేనే బాగుంటుంది, గత ప్రభుత్వంలో సమస్యల మీద ఇంతగానో కొట్లాడిన వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, ఆచరణ తెలిసినటువంటి వ్యక్తి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ పార్టీ మిమ్మల్ని పిలిచి ఆఫర్ ఇస్తే కనుక చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్? ఏ బాధ్యత ఇచ్చినా ఈసారి తిరస్కరించొద్దు అని పార్టీగా ఓకే మాతో మాట్లాడి కార్యకర్తలు కానీ లేకపోతే బయట ప్రజలు కానీ మా దగ్గరికి ఏదన్నా సమస్యలు చెప్పుకోవటానికి వచ్చేవాళ్ళు కానీ మీరుంటేనే మాకు లాభము అనే మాట వాళ్ళు కూడా చెప్పటం. ఈసారి మీరు కాదనొద్దు, మీరు ఉండాలి, ఒప్పుకోవాలి, చెయ్యాలి అనే మాట వాళ్ళు కూడా చెప్పటం. మొత్తానికి మేమేమనుకున్నామంటే ఒక విధానాల రూపకల్పనలో, అమలులో మొత్తానికి పాలనా యంత్రాంగంలో ఒక భాగస్వామ్యం మనకు అవసరము, ఉపయోగము. మనం ఏవో ఇంతకాలం చేస్తున్న పనులు మరింత సమర్థవంతంగా చేయొచ్చు, ప్రజల సమస్యల పరిష్కారానికి మనం ఏదన్నా మన కృషిని కొనసాగించవచ్చు అని అనుకుంటున్నాం. ఆ మేరకు మేము దానికి భాగస్వామ్యం ఏ రూపంలో దొరికినా మంచిదే తీసుకుందామనే అభిప్రాయానికి వచ్చినాం, చెప్పినాం కూడా ఆ మాట ప్రభుత్వానికి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే సమయంలో మీకు ఒక ఎమ్మెల్సీ లేదంటే మీ నాయకత్వానికి, మీ సెకండ్ క్యాడర్ నాయకత్వానికి ఒక 10 కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే జిల్లా స్థాయిలో కూడా పదవులు ఇస్తామని చెప్పి అన్నారని చెప్పారు. ఆ కార్యాచరణ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సార్? ఎందుకంటే మీ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. అవును, వాస్తవమే, 2 రావాల్సి ఉంది ఎమ్మెల్సీలు. ఇంకా వాటిపైన ప్రభుత్వం నుంచి నిర్ణయం రాలేదు. అదే మా పార్టీ వాళ్ళు కూడా కొంత అసంతృప్తి. అది ఎందుకు డిలే అవుతుంది అంటున్నా నేను కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకుంటే 2 నిమిషాలు అయిపోయే పని 6 నెలలుగా ఎందుకు దీని మీద కార్యాచరణ లేదు? ఎందుకు ఈ మధ్యన ఈ ఎన్నికలు రావటం, ఎన్నికలు కూడా అప్పుడు రాగానే గవర్నమెంట్ స్థిరపడటానికి ఏమో సమయం పట్టింది, వాళ్ళు నిలదొక్కునే సమయానికి ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏదో ఒకటి చేస్తారనే ఆశతోనే ఉన్నాం. మీ నాయకత్వానికి ఏం చెప్తారు సార్ దీని మీద? చెప్తాం, వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అనేది వివరించి చెప్తాం, దాంట్లో దాపరికం ఎందుకు. సార్, మీరు ఎన్నడైతే రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కాదు, మీరు ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి మీ విద్యార్థులు కావచ్చు, మీ వెల్విషర్లు అనేక సందర్భాల్లో మీతో పాటు అనేక ఒడిదుడుకులు సైతం ఎదుర్కొని కేసులు పెట్టించుకొని మరి కొంతమంది విద్యార్థి నాయకులు సలీం పాషా లాంటి వాళ్ళు కావచ్చు, మాసంపల్లి అరుణ్, రమేష్, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. అటువంటి వాళ్లకు మీ తరపున ఎన్నో సందర్భాలలో వాళ్ళు కష్టసుఖాల్లో మీతో ఉన్నారు కదా, వాళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళ స్థానం ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? 2 కోణాల నుంచి చూడాలి. ఒకటి, సమాజం గుర్తించి ఒక బాధ్యత నెత్తినబెట్టింది సార్. అవును సార్, అది అరుదుగా జరుగుతుంది. అది నా దృష్టిలో ఒక గొప్ప విజయం, మనం జీవితంలో సాధించిన విజయం, మొదటి విజయం. ఎక్కడైనా పోతే వచ్చి ఫోటో దిగి మీరు ఇట్లుండాలి, అట్లుండాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్తున్నారంటేనే అదే మొదటి సమాజం ఒక బాధ్యత మన నెత్తిన పెట్టింది. ఈ అన్ని పదవుల కంటే అది గొప్ప పదవి. ఆ విజయము చాలామంది మా కార్యకర్తలు సాధించారు, అందరూ అనను కానీ చాలామంది సాధించారు. ఒక విజయం అయితే సాధించడం కాబట్టి ఇంకో విజయం అనేది పెద్ద ముఖ్యమైనది అయినా ఈ మొదటి విజయం కంటే గొప్పదైతే కాదు కదా. కాదు కాబట్టి తప్పనిసరిగా రెండోది కూడా మన బాధ్యతగా మనం సరిగ్గా నిర్వర్తించగలిగితే సమాజం మనకు అప్పచెప్పిన పని రెండోది కూడా వరిస్తుంది. అది పెద్ద కష్టమైన పని కాదు. నేను ఎవరికైనా అదే మాట చెప్తాను. ఈ గుర్తింపు ఎవరికి దొరుకుతుంది? అరుదుగా దొరికే గుర్తింపు ఇది. మనం ఏమీ కాదు, కానీ చాలా విషయాల్లో మనం అందరికంటే ఒక ప్రధాన స్థానం పొందగలిగాం. మా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఈ పని విధానం మేము ఎంచుకున్న దాని కృషి వల్ల అందరికీ కూడా సబ్జెక్టు పైన అవగాహన ఉంది, సమాజంలో ఒక పాత్ర పోషించగలుగుతున్నారు, ఒక గౌరవాన్ని పొందిండ్రు. అది సంతృప్తినిచ్చే విషయం. ఒక సంతృప్తి ఉంది ఒక విషయంలో. ఇంకా కొంత దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక అవకాశం కూడా ఉంటే బాగుండను అనేది అందరి కోరిక. అని నేను అనుకోవటం ఏంటంటే ఇది ఇవాళ ఉన్న సమస్య. దీంతో అందరూ పని వదులుతారని
లేకపోతే పదవి దొరికితేనే రాజకీయాల్లో గెలుపు అనే ఆలోచన కానీ మా వాళ్ళకేం లేదు. ఓకే కానీ సాధించుకున్నది ఇంకొంచెం ముందుకు పోతే బాగుండుననే కోరిక మాత్రం ఉంది. సార్, మీరు గతంలో కేసీఆర్ గారి కంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సందర్భాల్లో వారితో కలిసి అనేక సమావేశంలో పాల్గొన్నారు కదా. అవును. గత ముఖ్యమంత్రి కంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిలో మీరేం మార్పు చూసారు? వ్యక్తిగతంగా ఆయన దాంట్లో మీకు ఏం మార్పు కనిపించింది? ఆయన వ్యవహారశీలు ఎట్లుందంటే ఏం చెప్తారు సార్? పర్సనల్గా సమయము వృధా చేయడు. ఒకటి ఏ విషయమైనా కానీ చర్చ ఒక నిర్ణయానికి వస్తే ఆయన కూడా ఉంటాడు కట్టుబడి, ఈయన కూడా కట్టుబడి ఉంటాడు. కానీ తేడా ఎక్కడొస్తుంది అని అంటే సంప్రదింపులకు అవకాశం. ఏదన్నా చెప్పవచ్చు ఈ ముఖ్యమంత్రి గారికి, దానికి ఏం వ్యతిరేకంగా ఉండడు. అది చాలా కీలకం. అదొక కీలకమైన మార్పు. రెండోది, ఒక ప్రజాస్వామిక దృష్టికోణాన్ని అలవర్చుకున్నాడు. నా దృష్టిలో అదే కీలకమైనటువంటి మార్పు ఇద్దరి మధ్యలో ఉన్నదాన్ని. సార్, ఇప్పుడు మనం చూసిన కొత్తగూడ ఎమ్మెల్యే గారు ఏదైతే సిపిఐ సిపిఎం నుంచి గెలిచిన నాయకులు ఉన్నారో వారు వాళ్ళ పార్టీ క్యాడర్ని కానీ పార్టీని ఓన్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారితో సభలు సమావేశాల్లో ఉంటున్నారు. ఇప్పుడు మీకున్న సందర్భం ఏంటంటే, ఎందుకు కోదండరామ్ సారు వాళ్ళ నాయకత్వంతో ముఖ్యమంత్రి గారిని కలవరు? లేదంటే ముఖ్యమంత్రి గారికి కలిసే ఇంట్రెస్ట్ లేదా, లేదంటే సార్కి ఇంట్రెస్ట్ లేదా అనే ఒక చర్చ కూడా బాగా నడుస్తుంది సార్. మీ జనసమితి పార్టీ నాయకులను ఎందుకు ఓన్ చేసుకుంటలేరు ముఖ్యమంత్రి గారిని? అట్లేం లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన ఓన్ చేసుకుంటుండు, అవకాశం ఇస్తున్నాడు. ప్రతి సందర్భంలో అది సాధ్యపడకపోవచ్చు. ఇంకా ఈ సంబంధం అనేది విస్తరించాలంటే ఎక్కడో ఒక దగ్గర మేము కూడా ఒక బాధ్యత గవర్నమెంట్ నుంచి అధికారికంగా దొరికితే సులువైతుంది సార్. అది మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కోదండరామ్ సార్ అనే వ్యక్తి ఆయన పూర్తి స్థాయిలో ఆయన పాత్ర నిర్వర్తిస్తాడా అంటే రాబోయే రోజుల్లో? నిర్వర్తిస్తాం. అవకాశం ఏ మేరకు దొరికితే ఆ మేరకు నిర్వర్తిస్తాం.